గులాబీ పువ్వులు అందరికీ ఇష్టం. ప్రజలు తరచుగా తమ తోట అందాన్ని పెంచడానికి, ప్రేమను వ్యక్తపరచడానికి దీనిని ఉపయోగిస్తారు. కానీ గులాబీ పువ్వుల వాడకం అలంకరణ లేదా ప్రేమకు మాత్రమే పరిమితం కాదు. ఆయుర్వేదంలో గులాబీల వల్ల అనేక ప్రయోజనాల గురించి ప్రస్తావించబడింది. ఇవి మిమ్మల్ని అందంగా చూపించడమే కాకుండా కళ్లను చల్లబరుస్తాయి, అనేక వ్యాధులను నయం చేస్తాయి. గులాబీ రేకులు ఆయుర్వేదంలో చాలా ఉపయోగకరంగా పరిగణించబడతాయి. వాటిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలున్నాయి. ఇవి నొప్పి, వాపును తగ్గించడంలో సహాయపడటమే కాకుండా వివిధ రకాల ఆరోగ్య సమస్యలను నివారించడంలో కూడా ప్రభావవంతంగా ఉన్నాయని ఆయుర్వేద డాక్టర్లు అంటున్నారు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ అందంగా కనిపించాలని కోరుకుంటున్నారని, వారి చర్మం, జుట్టు గురించి ఆందోళన చెందుతున్నారని ఆమె చెప్పింది. అటువంటి పరిస్థితిలో స్త్రీలు, పురుషులు గులాబీ రేకుల పేస్ట్ తయారు చేసి ముఖం మీద పూయటం వల్ల చర్మం ప్రకాశవంతంగా రిఫ్రెష్ అవుతుంది. అలాగే జుట్టు మూలాలకు గులాబీ నూనెను పూయటం వల్ల జుట్టు బలపడుతుంది, పోషణ లభిస్తుంది. ఇది వారి ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో గులాబీ రేకులు సహాయపడతాయని, కాబట్టి వాటిని టీ రూపంలో కూడా తీసుకోవచ్చని ఆయన చెప్పారు. అలాగే ఈ రోజుల్లో చాలామంది ఒత్తిడి, మానసిక ఒత్తిడితో పోరాడుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో గులాబీ రేకుల వినియోగం మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, మనస్సును ప్రశాంతంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. ఋతుస్రావం సమయంలో మహిళల్లో అనేక రకాల సమస్యలు కనిపిస్తాయని డాక్టర్ చెప్పారు. అటువంటి పరిస్థితిలో మహిళలు గులాబీ రేకుల టీ తీసుకుంటే ఋతుస్రావానికి సంబంధించిన సమస్యలను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. దీనిలో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఈ సమయంలో మహిళలకు ఓదార్పు, ఉపశమనాన్ని అందిస్తాయి. ప్రస్తుతం బయట నడిచేటప్పుడు వాయు కాలుష్యం కారణంగా కంటి చికాకు, ఇతర సమస్యలు పెరిగాయి. ఈ సమస్యలకు ప్రజలు తరచుగా మార్కెట్లో లభించే మందులను ఆశ్రయిస్తారు. అటువంటి పరిస్థితిలో ప్రజలు గులాబీ రేకుల నుండి తీసిన రోజ్ వాటర్ను ఉపయోగించడం ప్రారంభిస్తే అది కంటి చికాకును తగ్గిస్తుంది. అలాగే కళ్లకు చల్లదనాన్ని, ఉపశమనాన్ని అందిస్తుంది. వాస్తవానికి మీరు గులాబీ రేకులను ఉపయోగించి రోజు వాటర్ను తయారు చేయాలనుకుంటే దీనికోసం రేకులను మరిగించడం ద్వారా దాని నీటిని తయారు చేయవచ్చు. అదే సమయంలో చర్మానికి మీరు గులాబీ రేకుల పేస్ట్ను తయారు చేసి ఉపయోగించవచ్చు. అదేవిధంగా మీరు ఆయుర్వేద పద్ధతిలో ఏదైనా రకమైన సౌందర్య సాధనాలను తయారు చేస్తుంటే దానిలో గులాబీ రేకులను ఉపయోగించవచ్చు.